నేనా? నువ్వు మొదలు పెడితే నేనందుకుంటా. రండమ్మా రండి, సరసమైన ధరలకి చవక చీరలు రండి. రండి, త్వరపడండి, ఆలసించిన ఆశాభంగం. రండమ్మా రండి. ఇదిగో చూడండి. తీసుకోండమ్మా. హలో మేడం, ఈరోజు మీ చీరల వ్యాపారం పుంజుకున్నట్టుంది. మీ ఫ్రెండ్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం. సిఐ గారు, నేను మహాలక్ష్మితో మాట్లాడాలి. దాందేం భాగ్యం. కానిస్టేబుల్స్, ఆవిడ్ని తీసుకెళ్ళండి. రోడ్డున పడ్డ నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణి చేస్తే నువ్వు మళ్ళీ రోడ్డున పడ్డావేంటి? ఇది నా దురదృష్టం కాదు, నీ మేనకోడలు సీతతో వేసిన పందెం. దురదృష్టం అంటే నీది. ఇంట్లో ఉండాల్సిన దాన్ని జైలుకి పంపించాను. నాకు ఇంకా శిక్ష పడలేదు మహాలక్ష్మి, విచారణ జరుగుతోంది. మహాలక్ష్మి గారితో కాంప్రమైజ్ అయిపోండి సుమతి గారు. కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఈ స్వార్థపర్రాలతో ఒక్కసారి చేతులు కలిపినందుకే నా సగం జీవితం నాశనమైపోయింది. అర్థమైంది కదా, నేను రోడ్డున పడ్డాను అని ఎగతాళి చేశాం. నా సంగతి అలా ఉంచు. నువ్వు జైలు కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. నా ఈ పందెం తాత్కాలికమే, కానీ నీకు జైలు శిక్ష కన్ఫర్మ్. సీత మీ స్థానంలో ఆఫీస్కి వచ్చింది కాబట్టి మీ చీటింగ్ బయటపడింది. నా డబ్బుని అడ్డంగా దోచేశారు. మీరు చేసిన ఈ ఫ్రాడ్కు ఈ పాటికి మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపాల్సింది. కానీ సీత మీద ఉన్న గౌరవంతో అలా చేయట్లేదు. అంతగా చదువుకున్న సీతకున్న నాలెడ్జ్ కూడా మీకు లేదు. ఈ ఫ్రాడ్ నాకు తెలియకుండా జరిగింది సార్. అదే చెప్తున్నాను. ఇన్నాళ్ళు మీరు ఆఫీస్కి వస్తున్నా మీరు ఇది కనిపెట్టలేకపోయారు. 2 రోజుల్లో సీత మీ బండారం మొత్తం బయట పెట్టేసింది. సారీ సార్. నాకు కావాల్సింది సారీ కాదు. మీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఫ్రాడే. చేసిన తప్పుకి శిక్ష తప్పదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, అంతా సరి చేస్తాను. సరి చేయడం కాదు, నేను చెప్పింది చేయండి. అండర్స్టాండ్? సరే సార్. రేపటితో పందెం గడువు ముగుస్తుంది. మహా గెలుస్తుందో సీత గెలుస్తుందో చూడాలి. గ్యారంటీగా సీతే గెలుస్తుంది బావా. తనెలా గెలుస్తుందన్నయ్యా? మేమిప్పటికే చాలా చీరలు అమ్మేశాం. బయటికి వెళ్లిన మహా రాగానే మేం వెళ్లి మిగతా చీరలు కూడా అమ్మేస్తాము. సీత ఓటమి దాదాపు ఖాయమైనట్లే అన్నయ్య. తను ఆఫీసులో ఓ 2 రోజులు హడావిడి చేసింది గాని ఆ తర్వాత ఏ ప్రోగ్రెస్ లేదు. అసలు తను ప్రోగ్రెస్ చూపించాలంటే బిజినెస్ లో నాలెడ్జ్ ఉండాలి కదా. ఎలిమెంటరీ స్కూల్ కూడా దాటన్ సీత బిజినెస్ లో తలపండిన మహాతోని ఛాలెంజ్ చేసింది.
అవును, పొట్టేలు కొండని ఢీకొంటే కొండకేమవుతుంది? పొట్టేలు తలే పగిలిపోతుంది. ఏంటి సీత, నువ్వేం మాట్లాడవేంటి? గడువుకి ముందే కామ్గా ఓటమికి ఒప్పుకుంటున్నావా? లేదు మామా, ఇప్పుడు నేనేం మాట్లాడను. మహాలక్ష్మి అత్తయ్య వచ్చాక తనే మాట్లాడుతుంది. అదిగో మహాలక్ష్మి వచ్చింది. రాచల్లాయ్, ఇప్పుడు నువ్వే మాట్లాడాలని సీత అంటుంది. ఏంటి మహా డల్గా ఉన్నావు? రేపు మనమే గెలవబోతున్నాం కదా. మీరే గెలిచారని, సీత ఓడిపోయిందని చెప్పండి వదినా. ఏం మాట్లాడవేంటి మహా? ఏమైంది? రేపు ఓడిపోయేది సీతే కదా? లేదు, నేనే ఓడిపోయాను. సీత నెగ్గింది.